ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి ఈరోజు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా దేవుడు ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నాడని, ఈ మాటల ద్వారా మీరు బలపరచబడుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. దేవుడు ఈరోజు ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే చర్చ్కి వచ్చి మాత్రమే మంచిగా ఉంటారు, చర్చిలో మాత్రమే మంచిగా ఉంటారు. చర్చి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఈరోజు అలాంటి క్రైస్తవుడు కనుక ఉంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు దేవుని ఆలయమై ఉన్నావని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 ఫ్రెండ్స్ ఉన్నారంట, చర్చ్కి వస్తూ ఉన్నాడంట. వాళ్ళల్లో ఒకడు బిలీవర్, ఒకడేమో నాన్ బిలీవర్. 2 క్రిస్టియన్సే, కానీ ఒకడేమో బిలీవర్, ఒకడు నాన్ బిలీవర్. అయితే ఈ నాన్ బిలీవర్ ఏం చేశాడంటే చర్చ్కి వచ్చే ముందు సిగరెట్ కాలుస్తూ చర్చి దగ్గరకు వచ్చేలోపు ఆ సిగరెట్ని పడేసి అప్పుడు చర్చిలోకి వచ్చాడంట. ఈ బిలీవర్ ఆ నాన్ బిలీవర్ని అడుగుతున్నాడంట, ఎందుకు ఇక్కడి వరకు వచ్చి చర్చికి దగ్గరలో వచ్చిన తర్వాత దాన్ని పడేసావు, ఇంకా ఉంది కదా సిగరెట్ కాల్చొచ్చు కదా అంటే, పిచ్చోడవా నువ్వు, చర్చిలో ఎవరైనా సిగరెట్ కాలుస్తారా? అయితే ఆ బిలీవర్ 1 కొరింథియన్స్ 3:16 ఈ వాక్యాన్ని గుర్తు చేశాడంట. చర్చే కాదు, నీ దేహమే దేవుని ఆలయమైంది అని ఆ ఫ్రెండ్ చెప్తా ఉన్నాడంట. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా చర్చిలో మాత్రమే మంచుకుంటారు, చర్చిలో మాత్రమే భక్తిపరులుగా ఉంటారు, చర్చిలో మాత్రమే చాలా వాక్యానుసారంగా చాలా భక్తిపరులా కనిపిస్తారు. కానీ వాళ్ళ బయట జీవితాలు చాలా దేవుని వాక్యానికి, దేవునికి విరుద్ధంగా ఉంటా ఉన్నాయి. ఈరోజు నువ్వు అలా ఉంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేహమే దేవుని ఆలయం. గుర్తుపెట్టుకో, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా దరిద్రం ఏంటంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే క్రైస్తవ్యం, క్రిస్టియన్స్ ఎలా ఉన్నారంటే చర్చికి వచ్చి కూడా పాపం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు నీ పరిస్థితి అలా ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నేను సరి చేసుకోమని చెప్తా ఉన్నాడు. నీకోసం నేను చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా దేహమే మీ ఆలయమే ఉందని ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మేము ఎక్కడున్నా మీ ఆలయమై ఉన్నామని అయ్యా మేము జ్ఞాపకం చేసుకుంటూ గుర్తుపెట్టుకొని అయ్యా పరిశుద్ధంగా జీవించడానికి మీ కృపా సహాయాన్ని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ని మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.